జ్వాలాతోరణం జరుగుతుండగా దాని కింద నుంచి ఎవడు శంకరుడి యొక్క పల్లకితో వెళ్ళి వచ్చాడో వాడు చూడడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వార తోరణంబు. యమధర్మరాజు గారి యొక్క నగరం అగ్ని తోరణంతో ఉంటుందిట. దాని కింద నుంచి భయపడి జీవుడి శరీరం విడిచిపెట్టిన తర్వాత పాపములు చేసి పరుగులు తీస్తూ వెళ్తాడు. అలా వెళ్ళవలసిన అవసరం లేకుండా కార్తీక పౌర్ణమి నాడు ఎవడు శపథం చేసి స్వార్థంతో కేవలం పాపములు చేయకుండా ఇక పైన 10 మంది గురించి ఆలోచించి సమాజం గురించి ఆలోచించే అందరూ నా అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళన్న భావనతో త్రికరణ శుద్ధిగా బ్రతుకుతానని కోరుకుంటాడో అటువంటి వాడి పాపములు తొలగతోసి నేను అండగా ఉండి అక్కడ దూరవలసిన జ్వాలాతోరణానికి బదులుగా ఇక్కడ జ్వాలాతోరణం కింద నేను అండగా ఉండి నిన్ను తీసుకొస్తున్నాను. ఇక నీకు ఆ తోరణ దర్శనం లేదని భగవంతుడు